నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. బకాయిలు కట్టకుంటే మిల్లులు స్వాధీనం. పౌర సరఫరాల శాఖపై రివ్యూ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. డిఫాల్టర్లను ఎవరిని వదలం, ప్రతి పైసా వసూలు చేస్తాం. రైసు మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. వాళ్ళ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ మా దగ్గర నడవై. మిల్లులని తీసుకొని మహిళా సంఘాలకు అప్పగిస్తాం. ఉపాధి నిధులతో మహిళా సంఘాలకు అత్యాధునిక సైలో బ్యాగ్ ప్రాజెక్టులు 5 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నిర్మిస్తామని వెల్లడి. పౌర సరఫరాల శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష. అయితే రైసు మిల్లర్లు బకాయిలు పడ్డారు. ఎందుకు బకాయిలు పడ్డారు అంటే, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పచెప్తుంది. మిల్లర్లు ఏం చేయాలా? ధాన్యాన్ని తీసుకొని బియ్యంగా ఒడ్లు పట్టి బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. అయితే ఈ క్రమంలో కొంత ఇస్తున్నారు, కొంత ఇస్తలేరు మిల్లర్లు. ఏదో ఇక నడుస్తున్నది కదా, నడవని అన్నట్టుగా కొంత ఇస్తున్నారు, కొంత ఇస్తలేరు, పెండింగ్లో పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రభుత్వం మొన్న లాస్ట్ టైం బయట నుంచి కొనుగోలు చేసింది రైస్ని, సన్న బియ్యాన్ని. వీళ్ళు సరైన సమయంలో అందియక వీళ్ళ దగ్గర బకాయిలు పెండింగ్లు ఉన్నాయి. బకాయిలు చెల్లించకుండా మాకు వస్తాయి, మాకు రావాల్సినవి మాకు చెల్లించండి అని చెప్పేసి కొంతమంది. అయితే ఇన్ని దగ్గర 4,000 మిల్లులు ఉన్నాయి. 4,000 మిల్లులల్లో ఎవరో ఒక 500 మిల్లర్లు మాత్రం కరెక్ట్గా ఉన్నారు. మిగతా అన్నీ దాదాపు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ చెల్లించాలి. చెల్లించకపోతే వీటిని ఏం చేస్తాం అంటే, ఖచ్చితంగా మిల్లులని తీసుకొని మహిళా సంఘాలకు అప్పగిస్తాం. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని రోజులు వర్క్ చేయించి ఎట్లా ఉంటుంది ఏందనేది మహిళా సంఘాలకు అప్పచెప్తామని క్లియర్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయినా కానీ మిల్లర్లు, మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించి మీకెంత రావాలనో మీరు అడిగి తీసుకోండి. మీరు అట్లనే మొండికేసి కూర్చుంటే ఏమవుతుంది? లాస్ట్కి నష్టపోయేదెవరు? మీరే నష్టపోతారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. లేదు అంటే ఇప్పుడు మీరు పెండింగ్లో ఉన్నందున ప్రభుత్వం ఈజీగా మీ మిల్లులను స్వాధీనం చేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే, సమస్య పరిష్కరించుకోవాలి అని అనుకుంటే మీ బకాయిలు ఎంత ఉన్నాయి ఏంది ప్రభుత్వానికి చెల్లిస్తే క్లియర్ అయిపోతుంది. మీకేమైనా తేడా ఉంటే అవి లెక్కలు చేసుకొని క్లియర్ చేసుకుంటే సమస్య క్లియర్ అయిపోతుంది.